నాకేం తెలుసు అన్నట్టు నువ్వు ఉన్నావనుకో సస్తో జాగ్రత్త. అదే చెప్పింది, అననీయ తెచ్చాడు, సఫీరా తెచ్చింది. ఎవరి దగ్గర? ఒకప్పుడు యేసు ప్రభుతో అన్నాడు పేతురు, నీకోసం ప్రాణమిచ్చానుగా నీ తెలియదు అబద్ధం చెప్పదు. అటువంటి వ్యక్తికి పాప క్షమాపణ దొరికింది. కానీ వీళ్ళకి వాళ్ళ సొమ్మే, వాళ్ళ పంటే, వాళ్ళ పొలమే, కానీ వాళ్ళకి క్షమాపణ దొరకలా. ప్రాణభయంతో అబద్ధం చెప్పాడు పేతురు. వీళ్ళు కావాలని ఏం చెప్పారు? వీళ్ళిద్దరు భార్య భర్తలు కావాలని కూడబెనుకొని 100ని 50 చేసి ఇట్లాంటి మోసపూరితమైన జీవితాలు ఎందుకుంటే దాన్ని మరణకరమైన పాపము అన్నది బయట.